श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मणव्रत शत्रुघ्न समय श्रीरामचंद्र परब्रह्मणे नमः. భక్తులారా, వాల్మీకి మనుషుల కిందిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 99వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 100వ సర్గ చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మహోదర మహాపార్శ్వతో దృష్ట్వా రాక్షసౌ తస్మిన్ శనహతే వీరే విరూపాక్షే మహాబలే ఆవివేశ మహాన్ క్రోధో రావణం తం మహామృదే సూతం సంచోదయామాస వాక్యం చేదం ఉవాచ. మహోదర మహాపార్శ్వులు విరూపాక్షుడు హతులైపోయారు. రావణుడు ఎదురుగుండనే యుద్ధం చేసేటప్పుడు కోపంతో భగ్గుమంది రావణాసురుడి హృదయం. వెంటనే రథాన్ని ముందుకు నడిపి సారథితో అన్నాడు, నిహత నామమాచానాం రుద్ధస్య నగరస్య చ దుఃఖమేషోపనేష్యామి హత్వాతో రామలక్ష్మణౌ రామవృక్షం రణే హన్మే సీత పుష్పఫలప్రదం పశాకాయస్య సుగ్రీవో జాంబవాన్ కుదోబలనలః మైందశ్చ ద్వివిధైశ్చైవ అంగదో గంధమాదనః హనుమాన్ శశీనాశ్చ సర్వే చ హరియుధపా. ఇంత చక్కటి వర్ణన చేశాడు వాల్మీకి. చూడండి నాయన, నగరవాసులందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. యుద్ధరంగంలో మన యోధులందరూ కూడా చనిపోయారు. కాబట్టి వెంటనే ఇప్పుడే రామలక్ష్మణులను హతమార్చి వాళ్ళ దుఃఖాన్ని తొలగిస్తా నేను. రాముడు ఒక మహావృక్షం. ఆ వృక్షానికి సీతాదేవి అనే పుష్పం ద్వారా ఫలాల్ని ప్రసాదిస్తుంది. సీతాదేవి పుష్పము, ఆ పుష్పం ఫలమయ్యి ఆ ఫలం నాకు లభిస్తుంది. అలానే సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు, అంగదుడు, గంధమాదనుడు, హనుమంతుడు, సుషేనుడు వీళ్ళందరూ కూడాను ఆ వృక్షానికి ప్రశాఖలు. కాబట్టి ఆ రాముడు అనే వృక్షాన్నే నిర్మూలిస్తే వీళ్ళందరూ పోయినట్టే లెక్క. అంతే కదా. వృక్షానికి కొమ్మలు కొట్టేయకుండా మొదలు నరికేస్తే కొమ్మలు కూడా పోయినట్టే లెక్క కదా. హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ కొమ్మలు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా దానికి పువ్వు ఉన్నది, ఆ పువ్వు పండు అయిపోతుంది, ఆ పండు నాకు లభిస్తుంది అని. ఇది మహానుభావుడి యొక్క వాల్మీకి యొక్క వర్ణన. ఇక స దిశో దశ ఘోషనారథస్యాతిరథో మహాన్ నాదయన్ ప్రయోతూర్ణో రాఘవం చాభ్యవర్తత పూరితాతేన శబ్దేన స నదీ గిరికానన సంచచాల మహీ సర్వ సవరాహ మృగద్వీప తామసం స మహాఘోరం చకారాస్త్రం సుదారుణం నిర్దదాహ కపీన్ సర్వాన్ తే ప్రపేతు సమంతతః ఉత్పపాతరజో ఘోరం తైర్భగ్నై సంప్రధాభితై నహి తత్ సహితుం శేఖు బ్రహ్మణా నిర్మితం స్వయం తాన్యనే కయని రావణస్య శిరోత్తమై దృష్ట్వా భగ్నాని సరస్వో రాఘవ పర్యవస్థితః. అతిరథులందరిలోకి కూడా గొప్పవాడు రావణాసురుడు. దశ దిశలను కూడా తన రథచక్ర ఘోషలతోటి ప్రతిధ్వనింపజేస్తూ రాముడు ఉన్న వైపుకు పురోగమించాడు. నదులు, పర్వతాలు, వనాలు, వరాహాలు, మృగాలు, ఏనుగులు వీటన్నిటితో కూడిన ఈ భూమండలం అంతా కూడా ఆ రావణాసురుడి యొక్క రథచక్రాల ధ్వనితో దద్దరిల్లిపోయింది. ఘోరమైన దారుణమైన తామశాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ రావణాసురుడు. అప్పుడు అది వానరులందరినీ కూడా దహింపచేసింది. దాని ప్రభావంచే వాళ్ళందరూ కూడా రణభూమిలో చల్లా చెదరుగా పడిపోయారు. బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మించిన ఆ తామశాస్త్ర ప్రభావానికి తట్టుకోలేక ఎక్కడ వాళ్ళు ఎక్కడ పారిపోయారు. అప్పుడు వారి యొక్క పారిపోతున్న కోట్లాది వానరులు వాళ్ళు ఆ దుమ్మంతా లేచి భయంకరంగా కనపడుతుంది అక్కడ ఆ యుద్ధభూమి. అలా చల్లా చెదరైపోతున్న తన సైన్యాన్ని చూచి రామచంద్రుడు యుద్ధ సన్నద్ధుడై స్థిరంగా నిలబడ్డాడు. తతో రాక్షస శార్ధూలో విద్రావ్య హరివాహిని
సదర్శ తతో రామం తిష్టంతం అపరాజితం లక్ష్మణేన సహ భ్రాత్రా విష్ణునా వాసవం యథా ఆలికంతం వాకాశం అవస్తభ్య మహద్దమ పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహుం అరిందమం. రావణాసురుడు వానర శేరణలో అలా పారద్రోలిన తర్వాత రాముణ్ణి చూశాడు. ఉపేంద్రుడితో కూడి ఉన్న విష్ణుమూర్తిలాగా కనపడ్డాడు. తమ్ముడితో కూడి ఉన్న రాముడు అలా విలసిల్లుతున్నాడు. ఆయన తామర రేకులు వంటి నేత్రాలు గలవాడు, దీర్ఘబాహు, శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు ధరించిన మహాధనస్సు ఆకాశంలో రేఖలను గీస్తుందా అన్నట్లుగా కనపడుతున్నది. తతో రామో మహాతేజ సౌమిత్ర సహితో బలి వానరాంశరణే భగ్నాన్ ఆపతంతంచ రావణం సమీక్ష రాఘవో హృష్టో మధ్య జగ్రాహ కార్ముకం నిస్వారయితుమారే భావే తతః స ధనురుత్తమం మహావేగ మహానతం నిర్భిందన్ ఇవ మేదినీ. ఆ రామచంద్రుడు యుద్ధంలో దెబ్బతిన్న వానరులను చూసి పరిస్థితి గమనించాడు. రావణుడు తన వైపు రావడం కూడా చూచి పరమానందపడ్డాడు. ధనుర్మధ్య భాగాన్ని పట్టుకున్నాడు. కొంత తడువు ఆగాడు. అత్యుత్తమైన ధనస్సును ఎక్కుపెట్టి అల్లెతాడును లాగాడు. ఆ ధనుష్టంకార ధ్వనులు భూమిని బద్దలు కొడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. రావణస్య చ బాణో గైరామ విశ్వారితేన చ శబ్దేన రాక్షసాస్తే చ పేతుశ్చ శతశస్తథా తయో శరపదం ప్రాప్తో రావణో రాజపుత్రయో స బభౌ చ యథా రాహు సమీపే శశి సూర్యయో. ఆ రాముడి యొక్క ధనుష్టంకారాన్ని వినగానే వందల కొలది రాక్షసులు వానరులు కూడా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా భీతిల్లారు, భూమిపై పడిపోయారు. వారికి సమీపంలో ఉన్న రావణుడు అమావాస్య నాడు సూర్యచంద్రులకు చేరువ కాబోతున్న రాహులాగా కనిపించాడు. తమిచ్చన్ ప్రథమం యోద్ధం లక్ష్మణో నిశితైశరై ముమోచ ధనురాయం యాశరానగ్ని శిఖోపమాన్ తాన్ ముక్త మాత్రాన్ ఆకాశే లక్ష్మణేన ధనుష్పద బాణాన్ బాణైర్మహాతేజ రావణ ప్రచవారయత్ ఏకమేకేన బాణేన త్రిభిస్త్రీన్ దశ లక్ష్మణస్య ప్రవిచ్ఛేద దర్శయన్ పాణిలాఘవం. అయితే రాముడి కన్నా ముందు నేను రావణుడితోటి యుద్ధం చేస్తానంటూ లక్ష్మణుడు ధనుస్సును ఎక్కుపెట్టాడు. వాడైన బాణాలను వాడిపై ప్రయోగించాడు. వెంటనే రావణాసురుడు వాటిని తన శరములతోటి తన బాణాలతోటి ఆకాశంలోనే ముక్కలు ముక్కలు చేశాడు. యుద్ధ కౌశలాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మణుడు విడిచిన ఒక బాణాన్ని ఒకే బాణంతో లక్ష్మణుడు 3 బాణాలు వేస్తే 3 బాణాలతోటి, ఆయన 10 బాణాలు వేస్తే 10 బాణాలతోటి ఒమ్ము కావిస్తూ ఉన్నాడు. అభ్యతిక్రమ్య సౌమిత్రం రావణ సమితింజేహ ఆససాద తతో రామం స్థితం శైలం ఇవాచలము సంఖ్యేర్ రామం మా సాధ్య క్రోధ సంరక్త లోక్తన శరవర్షాని రావణో రాఘవోపరి శరధారాస్తతో రామో రావణస్య ధనుశ్చ్యుత దృష్ట్వైవాపతితః శీఘ్రం భల్లాన్ నిగ్రాహ సత్వరం తాన్ శరౌఘం స్తతో భల్లై తీక్ష్ణైశ్చిచ్ఛేద రాఘవ దీప్యమానాన్ మహాఘోరాన్ క్రుద్ధాన్ ఆసీ విషానివా. రావణుడు లక్ష్మణుణ్ణి ఏమాత్రం లెక్క చేయలే. నిశ్చలంగా నిలిచి ఉన్న రాముణ్ణి సమీపించాడు రావణాసురుడు. కోపంతో కళ్ళెర్రబడి ఉన్న రావణుడు రాముణ్ణి ఎదిరించి యుద్ధరంగంలో ఆ రఘువరుడి పైన శరవర్షాలు కురిపించాడు. రావణుడి యొక్క ధనస్సు నుండి బయటికి వచ్చి తన మీద వచ్చి పడిపోతున్న ఆ శర పరంపరలను చూసి మరుక్షణమే రాముడు త్వరగా ధనుర్బాణాలని చేతపట్టి కాంతులు వెరజెమ్మే ఘోరమైన విషసర్పాల్లాగా ఉన్న బాణాలని వదిలాడు. ఆ రావణాసురుడు వదిలిన బాణాలని తుత్తునియలు చేశాడు.
రాఘవో రావణం తుర్ణం రావణో రాఘవం తదా అన్యోన్యం వివిధైశ్చీక్ష్ణై శరైరభివర్షతు చరతుశ్చరం చిత్రం మండలం సభ్యదక్షిణం బాణవేగాన్ సంతృప్త అన్యోన్యం అపరాజితౌ తయోర్భూతాని విత్రేషు యుగ సంప్రయుజ్యతో రౌద్రయో సాయకముచో యమాంతక నికాశయో సంతతం వివిధైర్బాణై బభువ గగనం తదా ఘనైరివాత పాపాయే విద్యున్మాలా సమాకులై గవాక్షితమివాకాశం బభువ శరవృష్టిభి. రాముడు రావణుడిపైన పరస్పరం కూడా తీక్షణమైన బాణాలను ప్రయోగించుకున్నారు. మండలాకృతిలో వాళ్ళు తిరుగుతూ బాణాలు వేస్తున్నారు. చాలా కాలం యుద్ధం చేశారు. బాణాలను వేగంగా ప్రయోగిస్తూ ఒకళ్ళొకళ్ళు గాయపరుచుకుంటున్నారు. అయినా కూడా ఎవరూ పరాజితులు కాల. రామరావణ యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. మరి వాళ్ళిద్దరూ కూడా రుద్రయముల్లాగా భీకరాకారులై ఒక్కసారిగా వెంట ప్రాణాలు ప్రయోగిస్తున్నారు. వాళ్ళ యొక్క యుద్ధ రీతులకు ప్రాణులన్నీ కూడా భయపడిపోయాయి. నిరంతరంగా ప్రయుక్తమవుతున్న మిరుమిట్లు కొలుపుతున్న ఆ బాణ సముదాయం చేత కప్పబడిన ఆకాశం వర్షాకాలంలో మెరుపులతో కూడిన మేఘాలచే వ్యాప్తమైనట్లుగా కనపడుతున్నది. ఆ మహావీరుల యొక్క శర పరంపర చేత ఆకాశం ఎట్లా ఉందయ్యా అంటే పెద్ద పెద్ద కిటికీలతో పుతున్నట్టుగా కనపడుతుంది. ఇక మహావేగై సుతీక్ష్ణాగ్రై ఘృత్రపత్రై సువాజితై శరాంధకారంతో భీమం చక్రుతో సమరం తదాగతేస్తం తపనే చాపి మహామేఘా వివోద్ధితౌ బభూవ తుములం యుద్ధం అన్యోన్యవదకాంక్షిణో అనాసాధ్యం అచింత్యం చ వృత్రవాసవయోరివ ఉభౌ హి పరమేశ్వాసో ఉభౌ శస్త్ర విశారదో ఉభా వస్త్ర విదాముక్షౌ ఉభౌ యుద్ధే విచేరతః ఉభౌ హి ఏన ప్రవర్జతః తేన తేన శిరోర్మయ ఊర్మయో వాయునా విద్ధా జగ్ముః సాగరయోరివా. ఎటువంటి బాణాలు విసురుకుంటున్నారు వాళ్ళు అంటే అమిత వేగంతో వచ్చేవి, పదునైన ములుకులు గలవి, గద్దరెక్కల్లాగా చక్కటి పుంఖాలు గలవి అయిన బాణాలతో వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ప్రయోగించే బాణాలతోటి చీకటిని సృజించారు. అంటే అన్ని బాణాలు ఆకాశంలో కమ్ముకొని వెలుతురు కింద పట్టలేదన్నమాట. ఒకరినొకరు వధింపకూరుచున్న రావణుల మధ్య మహేంద్రుడు వృత్రాసులకు ఎలా యుద్ధం జరిగిందో అట్లా జరిగింది. అస్త్ర విద్యుల్లో ఆరితేరిన ఘటికులు వాళ్ళిద్దరూ కూడా. అటువంటి వాళ్ళు వీర విహారం చేస్తున్నారు సమరభూమిలో. అప్పుడు మహావాయువుల ధాటికి విజృంభించిన సముద్ర తరంగాల్లాగా వాళ్ళ యొక్క బాణాలు అనే అలలు చెలరేగుతున్నాయి ఆకాశంలో. వర్ణన ఇది స్వామివారి యొక్క కవిత్వం అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఎట్లా సముద్రంలో అలలు వస్తాయో అలా అలల్లాగా వచ్చేస్తున్నాయట బాణాలు, వాళ్ళిద్దరి యొక్క ప్రయోగించే బాణాలు. తతః సంసక్తః స్తస్తు రావణో లోక రావణః నారాజమాలాం రామస్య లలాటే ప్రచముంచుత రౌద్ర చాప ప్రయుక్తాంతాన్ నీలోత్పలదల ప్రభాం శిరసా ధారయన్ రామో నవ్యధాం ప్రత్యపద్యత అథ మంత్రాన్ అభిజపన్ రౌద్రమస్త్రం ఉదీరయన్ శరాన్ భూయః సమాదాయ రామః క్రోధ సమన్వితః ముమోచ చ మహాతేజా చాపమాయమ్య వీర్యవాన్ ते महामेघा शंकासे कवचे पत्ताशरा अवध्ये राक्षसेन्द्रस्य नव्यधाम जनयंस्तदा पुनरेवाधतं रामो रथस्थं राक्षसाधिपं ललाटे परमास्त्रेण सर्वास्त्र कुशलो रणे ते भित्वा बाणरूपाणि पंचशीर्षा वीरो विवोरगाः श्वसन्तो विविशुर्भूमिं रावण प्रतिकूलिता निहच्य राघवस्यास्त्रं रावणः क्रोधमूर्छितः आसुरं सुमहाघोरमस्त्रं प्रादुश्चकार సింహ ఎట్లా ఆ మహానుభావుడు
రాముడి యొక్క ఫాలభాగం పైన లోకకంటకుడైన ఆ రావణుడు ఎన్నో బాణాలని నాటాడు. అవి నల్లటి కరువరేకుల్లాగా శోభిల్లుతూ ఉన్నాయి. రాముడి యొక్క శిరస్సును తాకినా కూడా ఆ మహావీరుడు ఏమాత్రం బాధపడలా. అప్పుడు శ్రీరాముడికి కోపం వచ్చి మంత్రాలను జంపించి రౌద్రాస్త్రాన్ని తదితర శస్త్ర రావణుడిపై ప్రయోగించాడు. ఆ బాణాలు మహామేఘాల్లాగా శ్యామవర్ణం కలిగి దుర్భేద్యమైన ఆ రావణుడి యొక్క కవచాన్ని దెబ్బతీశాయి. వాడు కూడా ఏమాత్రం వ్యధ చెందల, కవచం బద్దలైనా కూడా. ఆ తర్వాత రఘువీరుడు రాక్షస రాజు యొక్క ఫాలభాగాన్న తన దివ్యాస్త్రాలతో కొట్టాడు. ముందు రావణాసురుడే కొట్టాడు, తర్వాత రాముడు కొట్టాడు. ఆ నొసటి మీద బుసలు కొడుతున్న 5 తల్ల పాములాగా రివ్వున సాగిపోతున్న ఆ బాణాలు రావణుడి యొక్క బాణాలని ఛేదించినాయి. ఆ తర్వాత ఆ నిశాచరుడు వాటిని నివారించాడు. అవి భూమిలో ప్రవేశించినాయి. క్రోధపరుషుడైన రావణుడు రాముని అస్త్రాలని ఛేదించి ఆ తర్వాత ఘోరమైన ఆసురాస్త్రాన్ని వదిలాడు. సింహవ్యాఘ్రముఖాంశాన్యాన్ కంకకాకముఖానపి వృద్రశ్యేన ముఖాంశాపి శృగాలవదనాంస్తదా. ఈ మహామృగముఖాంశాన్యాన్ వ్యాధితాస్యాన్ భయానకాన్ పంచాస్యాన్ లేలిహానాం శాససజ్జ నిశితాన్ శరాన్ శరాన్ ఖరముఖాంశాన్యాన్ వరాహముఖ సంస్థితాన్ శ్వానకుక్కుటౌత్రాంశ మకరాసి విషాననాన్ ఏతాన్ అన్యాంశ మాయావి సజ్జ నిశితాన్ శరాన్ రామం ప్రతి మహాతేజ క్రుద్ధ సర్ప ఇవ శ్వసన్. రావణుడు రెచ్చిపోయిన సర్పంలాగా బుసలు కొడుతూ ఆ ఆసురాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు సింహాలు, పెద్దపుళ్ళు, రాబందులు, కాకలు, గద్దలు, డేగలు, నక్కలు, తోడేళ్లు, 5 తల్ల సర్పాలు, గాడిదలు, వరాహాలు, కుక్కలు, కోళ్ళు, మొసళ్ళు ఇటువంటి ఆకారాలు గల బాణాలని సృష్టించి రాముని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడు. వాడు ప్రయోగించాడు ఆయన మీద. ఆసురేణ సమావిష్ట సోస్త్రేణ రఘునందన ససజ్జాస్త్ర మహోత్సాహ పావకం పావకోపమః. అగ్నిదీప్త ముఖాన్ బాణాన్ తథా సూర్యముఖానపి చంద్రార్ధచంద్ర వక్రాంశాద్ ధూమకేతు ముఖానపి గ్రహ నక్షత్ర వక్రాంశ మహోల్కా ముఖ సంస్థితాన్ విద్యుజ్జిహ్వోపమాంశ్చాన్యాన్ ససర్జ నిశితాన్ శరాన్ తే రావణ శరా ఘోరా రాఘవాస్త్ర సమాహత వలయం జగ్మురాకాశే జగ్ముశ్చైవ సహస్రశః. ఆసురాస్త్రానికి గురి అయిన తర్వాత రామచంద్రమూర్తి యుద్ధోత్సాహంతో ఆగ్నేయాస్త్రాన్ని సృష్టించాడు. ఆ ఆగ్నేయాస్త్రం ద్వారా ప్రజ్వలిస్తున్న అగ్ని ఎలాంటి బాణాలని వేసిందంటే, ఎట్లయితే రావణాసురుడు అనేక రకాల ఆసురాస్త్రం, సింహాలు, పెద్ద పుళ్ళు ఇటువంటి ఆకృతులతోటి బాణాలు వెళ్ళాయో, ఈయన సూర్యాకృతితోటి, చంద్రుడి ఆకృతితోటి, అర్ధచంద్రుడి ఆకృతితోటి, తొకచుక్కల ఆకృతితోటి, గ్రహాల ఆకృతులతోటి, నక్షత్రాల ఆకృతులతోటి, ఉల్కల ఆకృతులతోటి, మెరుపు తీగల ఆకృతులతోటి పదునైన బాణాలని మారిపోయింది ఆ ఆగ్నేయాస్త్రం. అలా మారి రావణుడిపై ప్రయోగింపబడ్డాయి. ఆ ఆగ్నేయాస్త్ర ధాటికి మరి రావణుడు ప్రయోగించిన బాణాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయాయి. తతస్త్రన్నిహితం దృష్ట్వా రామేణ క్లిష్టకర్మణ హృష్టానేతుస్తత సర్వే కపయ కామరూపిణ సుగ్రీవ ప్రముఖా వీరా పరివార్యతు రాఘవం తతస్తస్త్రం వినిహత్య రాఘవ ప్రసక్ష్య తద్రావణ బాహు నిస్మృతం ముదాన్వితో దాశరిధిర్మహావే వినేదృశ్చైర్ముదితా కపీశ్వర. మనం పౌరాణిక సినిమాలు, పాత సినిమాలు చూసామంటే విఠలాచార్య అదేదో తమాషా చేస్తున్నారు అనుకుంటాం. అది నిజం అన్నమాట. మనం ఇప్పుడు చదువుకున్నవన్నీ చూడండి, ఇవన్నీ
వాడు అటువంటి బాణాలు ప్రయోగిస్తే రావణాసురుడు, రాముడు ఇటువంటి బాణాలు ప్రయోగిస్తే ఆ బాణాలు ఈ బాణాలు కలిసి యుద్ధం చేశాయన్నమాట. అది అలా ఆకాశంలో చూపిస్తూ ఉంటాడు విఠలాచార్య ప్రొడక్షన్స్ అంటే పాత పౌరాణిక చిత్రాల్లో. అసహాయ సూర్యుడైన రాముడి యొక్క చేతిలో రావణుడి యొక్క ఆసురాస్త్రం దగ్ధమైపోవటం చూసి సుగ్రీవాది ప్రముఖ వీరులందరూ కూడాను సంతోషంతో రాముని చుట్టూ చేరి కోలాహల ధ్వనులు చేశారు. రాముడు కూడా పరమానందపడిపోయాడు. అప్పుడు కపియోధులు ఎంతో ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేటట్టుగా జయ జయధ్వానాలు చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే శతతమ సర్గ. ఇతిహాసం అంటే ఇది. ఇలా ఎట్లా జరిగినట్లుగా స్వామి వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఇది ఆదికవి అయిన వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండంలోని 100వ సర్గ. రేపు మనం 101వ సర్గని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్యः సమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.